హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవన అలంకరణ. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా బొబ్బిలి వెళ్ళాం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, బొబ్బిలి వెళ్ళాం. మా మామయ్య వాళ్ళ పాప ఫంక్షన్ కోసం అయితే వైజాగ్ టు బొబ్బిలి అయితే వచ్చామన్నమాట. బొబ్బిలి ఏదో పరేవాళ్ళ ఊరు కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ప్రతి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేవాళ్ళం. అదొక ఎమోషన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఎవ్రీ హాలిడే అయినా వెళ్ళిపోయే వాళ్ళం. అలాంటిది మ్యారేజ్ అయ్యాక చాలా తగ్గిపోతుంది కదా, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇంకా తగ్గిపోతుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా రిలేషన్స్ అలా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి. బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? తినే ఫంక్షన్ గర్ల్ అనమాట. సో ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి అయితే తీసుకొచ్చాం తనని. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్, బొబ్బిలి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ పూజ చేయించుకుందామని చెప్పేసి ఇంకా దర్శనం కూడా అలా చేయించుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఇంకెలా వచ్చామన్నమాట పిల్లలను తీసుకొని. ఇంకా మా పాప అయితే అసలు ఉండదు కదా, ఇటు అటు అటు ఇటు అలా పరిగెడుతూనే ఉంటుంది. తనతో అయితే చాలా కష్టం అనమాట. అలాగని చెప్పేసి మా దియలా ఒక పాప ఉంటే తనకి చెప్పాను, జీవనాన్ని చూసుకో అని చెప్పేసి. సో తనైతే ఇంకా అలా చూస్తుంది. మేమైతే మొత్తం టెంపుల్ అంతా చూస్తున్నాం అనమాట. టెంపుల్ అయితే ఇది చాలా పెద్ద హిస్టారికల్ టెంపుల్ అనమాట. మనకి చూస్తుంటూ చాలా చూడాలి అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట మన ఆంధ్రాలో వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే. సో ఎవరైనా బొబ్బిలి వస్తే కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే తనకు అలా నడిపిస్తున్నారు అనమాట మా చెల్లి, పక్కన ఉన్న అమ్మాయి కూడా. ఇది చూసారా, చూస్తుంటే ఉట్టి రాతితో చెక్కిన శిల్పాలు ఇంకా చాలా ఫేమస్ అనమాట. నాకు అంతగా తెలీదు. ఎవరికైనా కావాలి అనుకుంటే తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకొని అయితే చెప్తాను. ఇంకా మేము వెళ్ళేసరికి దర్శనం అయితే ఇంకా క్లోజ్ అయిపోయింది. ప్రసాదం పెడుతున్నారంట స్వామివారికి అని చెప్పేసి ఇంకా అలా బయట అయితే వెయిట్ చేస్తున్నాము. అలా 1 అవర్ అలా పట్టిందనమాట. ఇంకా వెంటనే దర్శనం కూడా ఇంక ఓపెన్ చేసేసారు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి. చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలి అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా రాను రాను టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.